ఈరోజు అనంతపురం పట్టణంలో మా మున్సిపల్ కమిషనర్ గారితో పాటు మార్నింగ్ 5:30కే 5th సర్కిల్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 5th సర్కిల్లో 6 డివిజన్లు ఉంటాయి. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, డ్రైన్ క్లీన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా బదిలీ వర్కర్ల విషయంలో చాలా రోజుల నుంచి ఒక ఇది ఉంది. దాంట్లో భాగంగా 19 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే 11-12 మంది బదిలీ వర్కర్లు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. బదిలీ వర్కర్లు కేవలం హెల్త్ బాగలేకపోతేనో లేకపోతే ఇంకో ఏమైనా సమస్యలు ఉంటే బదిలీ వర్కర్లు జరిగింది. గత 5 ఏళ్లలో అలవాటు చేశారు. దాన్ని ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కానీ వచ్చి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే ఎంహెచ్ఓ గారిని కోరడం జరిగింది. అలాగే శానిటేషన్ అక్కడక్కడ కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలా, పబ్లిక్ సహకరించాలా. పబ్లిక్ కానీ ఏం చేస్తున్నారంటే ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చి పారేస్తున్నారు. అలా కాకోకుండా డస్ట్బిన్లో పెట్టేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది దాన్ని కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డంపర్లో కానీ ట్రాక్టర్లో కానీ వేసి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు చేసుకోవడం ఇలా జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ కానీ క్రియేట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మా ఎంహెచ్ఓ గారిని వీళ్ళని చెప్పడం జరిగింది. ఇళ్ళకి వెళ్ళి కొద్దిగా అవేర్నెస్ కానీ క్రియేట్ చేయమని చెప్పేసి కోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ కానీ ఓల్డ్ టౌన్లో ఉండే అన్నా క్యాంటీన్ కానీ విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ 7 గంటలకి ఓపెన్ చేశారు. ఇక్కడ టిఫిన్ కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. కేవలం 5 రూపాయలకే మార్నింగ్ టిఫిన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇడ్లీ పూరి 2 బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనం అయితేమి రాత్రి భోజనం అయితే కేవలం 5 రూపాయలకే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు అందించడం జరుగుతుంది. దాదాపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించి గత 5 ఏళ్లలో పేదల పొట్టుకొట్టి క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మూసేస్తే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒకటి. ఈరోజు అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళని అడుగుతుంటే సార్ 3 పూట్లు ఇక్కడే తింటున్నాం, కేవలం 15 రూపాయలే మాకు ఖర్చు అవుతుంది, రోజు 300-350 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం మేము. గతంలో 300 రూపాయలు ఖర్చు అయ్యేటివి 50 రూపాయలు మిగిలేటివి ఈరోజు కేవలం 15-20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, రోజు 300 రూపాయలు సంపాదించుకొని పోతున్నామని చెప్పేసి ఇక్కడ ఉండే పేద ప్రజలు కానీ అలాగే ఇక్కడ మూటలు మోసేవాళ్ళు కానీ వీళ్ళంతా చాలా గర్వంగా చెప్తున్నారు. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ ఉండేది. ఎక్కడే కానీ మేయర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎక్కడే కానీ బయటకు వచ్చిన దాఖలాలు ఎట్లా ఉంది టౌన్ అని చూసిన దాఖలా. కానీ ఈరోజు మా మున్సిపల్ కమిషనర్తో పాటు పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి ప్రజలకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.